హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను సుండలు చేస్తున్నానండి. బఠానీల చాటు. ఇది మా నెల్లూరులో అయితే సుండలు అంటాం మేము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా, ఈజీగా ఈవినింగ్ టైమ్స్ ఇవి ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు. దీనికోసము తెల్ల బఠానీలు, వైట్ బఠానీలు ఉపయోగించానండి. వీటిల్లో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంది. ఈ బఠానీలు చాలా మంచిది మన ఆరోగ్యానికి కూడా. మనం ఈజీగా ఇవి ఇంట్లో చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూపెడతాను, చూద్దామా రండి. నేను ఈ తెల్ల బఠానీలను ఒక 8 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఉదయం నానబెట్టాను, సాయంత్రం నేను చాట్ చేశాను. ఇవి చక్కగా నానాయి. వీటిని నేను శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేస్తున్నాను. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం ఇంట్లో. కుక్కర్లో వేస్తున్నాను. వీటిని కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి. కొద్దిగా సాల్ట్ వేశాను. తర్వాత పసుపు కూడా వేశాను. ఒక గ్లాసు వాటర్ పోసాను. వీటిని అంతా ఒకసారి కలుపుకొని నేను మంట మీద పెట్టుకుంటున్నానండి. కుక్కర్ మూత పెడుతున్నాను. ఇవి చక్కగా ఒక 5 విజిల్స్ వచ్చే వరకు నేను ఉడికించుకున్నాను. 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇవి మంచిగా ఉడికాయండి. మనము ఇలా దాన్ని నలిపితే ఇలా అవ్వాలా. చక్కగా ఉడికాయి. వీటిని నేను ఇప్పుడు 2 భాగాలుగా చేసుకుంటున్నాను. ఒక సగం మటుకు పక్కన పెట్టుకొని సగము కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టము ఈ సుండలు. ఇలా నేను పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేశాను. ఒక ఉల్లిపాయను తీసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకున్నాను నేను. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. మనకన్నీ ఇంట్లో ఉండేను. ఆయిల్లో నేను ఈ ఉల్లిపాయ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను. తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదండి, వేస్తే మళ్ళీ కర్రీ అయిపోతుంది. ఇది కూడా వేగిందండి. ఇప్పుడు 2 టమాటాలు తీసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. ఆ పేస్ట్ని కూడా వేస్తున్నాను. ఈ టమాటా పేస్ట్ కూడా చక్కగా మనకి ఆయిల్లో వేయితే సరిపోతుంది. ఇది ఆయిల్లో వేయించుకుంటున్నానండి. ఇప్పుడు మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న బఠానీలని వేస్తున్నాను. అది వేసానండి. అదంతా కలుపుకుంటున్నాను. అదేవిధంగా పక్కన పెట్టుకున్న బఠానీలు కూడా ఇంకొక సగం కూడా ఇందులోనే వేసేసాను. ఇదంతా కలుపుకుంటున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసాను. అదేవిధంగా ధనియాల పొడి, పసుపు, గరం మసాలా వేసి ఈ పొళ్ళు వేసి నేను కలుపుకుంటున్నానండి. అదేవిధంగా కొన్ని వాటర్ యాడ్ చేశాను. ఇదంతా బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు చాట్ మసాలా వేస్తున్నాను. 1 టీ స్పూను చాట్ మసాలా వేసాను. వాటర్ పోస్తున్నాను. ఒక 1/2 గ్లాసు వాటర్ పోసాను.
అంటే ఇది గట్టిగా ఉంటే బాగుండదు మనకి. ఇది ఉడికించుకుంటున్నానండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనము గుగ్గుల్లో బఠానీల్లో వేసి ఉడికించుకున్నాం కదా, అందుకని కొద్దిగా సాల్ట్ వేసాను. ఇది చాలా చాలా ఈజీ. మీరు ఒక్కసారి గమనించండి, చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఎప్పుడు బయట తినే కంటే మనము ఇలా ఇంట్లో చేసుకోవచ్చు. ఇది రెడీ అయిపోయిందండి. చాట్ అయితే రెడీ అయిపోయింది. నేను దీన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. చాలా సింపుల్గా బఠానాలు మనం తెచ్చిపెట్టుకుంటే సామాన్లతో పాటు అప్పుడప్పుడు చక్కగా పిల్లలకి, పెద్దలకి, అందరికీ మనము ఒక 5 నిమిషాల్లో చేసి ఇవ్వచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది ఈ బఠానాలు. నేను ఈ విధంగా 2 బౌల్స్లో తీసుకున్నాను సుండల్ని. వీటిని నేను గార్నిష్ చేస్తున్నాను. మనకు బండి మీద ఇస్తారు కదా, ఉల్లిపాయ ముక్కలను వేస్తున్నాను. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని పైన వేస్తున్నానండి. అదేవిధంగా టమోటాలను కూడా లోపల గుజ్జు తీసేసి పైనున్న కండను మాత్రమే సన్నని ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. అదేవిధంగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను. అసలు చూస్తేనే నోరూరిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చింది. తర్వాత నేను నిమ్మకాయను పిండుతున్నాను. కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఆ టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఈ కొత్తిమీర, అవి పచ్చి తీసుకున్నాం కదా, చాలా బాగుంటుంది ఈ సుండలు. నా ఫేవరెట్ డిష్ అన్నమాట, నాకు చాలా ఇష్టము. మరి మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి. చాలా బాగా వచ్చిందండి. ఈజీగా, సింపుల్గా నేను ఇంట్లో చేశాను. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో తయారు చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.